హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మొన్నటి వీడియోలో కొన్ని నామాల కోసం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు తరువాతి నామం భండ సైన్యవదోద్యుక్త శక్తి విక్రమహర్షిత. ఈ నామం 16 అక్షరాల నామం, ఎక్కడా విడదీయరాదు. ఈ నామం అర్థం ఏంటంటే బండ సైన్యాన్ని సంహరించడానికి సిద్ధంగా ఉన్న శక్తుల విక్రమాన్ని చూసి అమ్మవారు ఆనందించారు. ఉద్యుక్త అంటే సిద్ధంగా ఉన్న. అమ్మవారి చుట్టూ ఉన్న శక్తిసేనలు బండ సైన్యాన్ని ఎంత వేగంగా సంహరిస్తామా అని చాలా ఉత్సాహంగా ఉన్నారు. వీరు చేసే ప్రతి పని అమ్మవారి ప్రీతి కోసమే. అమ్మవారి శక్తిసేనలు అంతా యుద్ధం ఎంత ఉత్సాహంగా చేస్తూ విజయాన్ని సాధిస్తున్నారు. ఈ విషయం అంతా విని బండాసురుడు తన సేనాధ్యక్షుడు కుటిలాక్షుడితో ఇలా అన్నాడు: మనం కరంకాది సేనాపతుల 5గురిని 100 ఔక్షిణీ సేనలతో యుద్ధానికి పంపిద్దాం. యుద్ధంలో శరీరాన్ని లెక్క చేయని వాళ్ళు ఆ స్త్రీశక్తి సైన్యాన్ని జయిస్తారు. ఆ కరంకాది సేనాపతులు బండుని ఆజ్ఞ ప్రకారం యుద్ధరంగంలోకి ప్రవేశించి సర్పిణి అనే మహామాయని సృష్టించారన్నమాట. ఆ సర్పిణి యుద్ధంలో శక్తిసేనలకు భయం కలిగిస్తూ వారి ఎదుటనే తిరుగుతూ ఉంటుంది. ఆ సర్పిణి ఎలా ఉందట? అనేక సర్పాలను భూషణాలుగా ధరించింది. అంటే దాని ఒళ్ళంతా సర్పాలతోనే నిండి ఉందన్నమాట. శక్తిసేనలకు రాక్షసులకు యుద్ధం పెరిగింది. పరస్పరం బాగా కొట్టుకుంటున్నారు. ఇంతలో ఆ సర్పిణి తన శరీరం నుండి లెక్కలేనన్ని సర్పాలను సృష్టించింది. అవి కోరలతో భయంకరంగా ఉండి విషజ్వాలను వదులుతున్నాయి. ఇంకా ఆ సర్పిణి కన్నుల నుండి నోటు నుంచి 2 తలలు కలిగిన సర్పాలు పుట్టుకొస్తున్నాయి. ఇంకా ఆ సర్పిణి ఒక్కొక్క శరీర భాగం నుండి అనేక రకాలు, అనగా 3 తలలు, 4 తలలు, ఎర్రని సర్పాలు ఇలాంటివన్నీ పుట్టుకొస్తున్నాయన్నమాట. అవి శక్తిసేనలు ఎన్ని సర్పాలను నరికిస్తున్నా అవి మళ్ళీ ఇంకా పెరిగిపోతున్నాయి. ఇంతలో ఆ పంచసేనాపతులు ఒక్కొక్కడు ఒక్కొక్క వాహనమెక్కి శక్తి సైన్యం మీద దాడి చేస్తున్నాడు. ఈ విషయమంతా తెలుసుకున్న లలితాదేవి ఒక దేవతను సృష్టించింది. ఆవిడే నకులీదేవి. ఆమె లలితాంబిక యొక్క దౌడల నుండి పుట్టిందన్నమాట. ఈ నకులీదేవి ఎలా ఉంటుందట? ఆమె దంతాలు వజ్రాల్లా ఉంటాయంట. అంటే వజ్రం ఎంత గట్టిగా ఉంటుందో, ఎంత పదునుగా ఉంటుందో అలాగా నకులీదేవి దంతాలు అలా ఉంటాయన్నమాట. నకులీదేవి గరుడ పక్షిని అధిరోహించింది. సర్పిని మాయ చేత పుట్టిన సర్పాలను చూచి కోపంగా తన నోరు చాలా పెద్దదిగా తెరిచింది ఆ నకులీదేవి. ఆమె 32 దంతాల్లోంచి 32 నకులాలు, అంటే ముంగిసలు అన్నమాట, బయటకు వచ్చాయి. ఇప్పుడు పాము ముంగిసల యుద్ధం ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే కదా. ఇలా యుద్ధం జరుగుతూనే ఉంటుంది. చివరికి నకులీశ్వరీదేవి గరుడాస్త్రాన్ని ప్రయోగించి ఆ మాయా సర్పిని మాయనంతటిని నశింపచేసింది. చివరికి ఆ సర్పిని కూడా చనిపోయింది. ఆ సర్పిని చనిపోవడంతో ఆ దైత్యసేనలు ఆ ముంగిసల మీదకు విరుచుకుపడుతూ ఉన్నారు. నకులీదేవి కోపం వచ్చి అక్షీనకులం అనే మహాస్త్రాన్ని ప్రయోగించింది. ఆ అస్త్రం నుంచి కోట్ల కొలది ముంగిసలు పుట్టాయి. ఇవి వజ్రాల్లా బలంగా ఉంటాయన్నమాట. అంటే వాటి గోర్లు బలంగా ఉంటాయి, వాటి దంతాలు బలంగా ఉంటాయి. అంత వజ్రం ఎంత గట్టిగా ఉంటుందో అంత గట్టిగా అంత బలంగా ఉంటాయన్నమాట. అవి వాటి దంతాలతో దైత్య సైన్యాన్నంతటినీ నాశనం చేశాయి. నకులీదేవి గరుడ వాహనం ఎక్కి తన పట్టస ఆయుధంతో ఆ 5గురు కరంకాది సేనాపతులను నరికేసింది. తాదృశం లాఘవం దృష్ట్య నకుల్యాం శ్యామలాంబిక బహుమేనే మహాసత్వం దుష్టాసుర వినాశినిం. శ్యామలాదేవి నకులీదేవి రణకౌశలాన్ని చూసి ఆమెను ప్రశంసించి ఆమెను తన అంగదేవతగా స్వీకరించింది. మిగిలిన రాక్షసులు భయంతో శూన్యకా నగరానికి పరిగెత్తుకుంటూ వెళ్ళి బండుడికి విషయం తెలియజేశారు. తరువాత బండాసురుడు పంచసేనాపతులు మరణించారని తెలుసుకుని మళ్ళీ 7 సేనాపతులను 300 ఔక్షిణీ సేనలతో యుద్ధానికి పంపించాడు. వీరు చాలా క్రూరంగా ఉంటారు. ఈ 7గురు కూడా వింతగా భయంకరంగా ఉంటారు. ఒకడు గద్ద, అంటే గద్ద అంటే మామూలు గద్ద, పెద్ద గద్ద అనమాట.
కాకి, కొంగ, కుక్కుటం, ప్రేత, భేతాల ఇలాంటి వింత వింత వాహనాలు ఎక్కి యుద్ధానికి వచ్చి శక్తి సేనల మీద దాడి చేస్తున్నారు. వీరు 7 సప్త సముద్రాల శక్తి సేనలను కలత చెందించారు. అంటే మొత్తం శక్తి సేనల్ని చుట్టుముట్టేశారన్నమాట. పూర్వం మీరు సూర్యుడి నుండి ఒక వరం పొందారు. ఆ వరం ఏమిటంటే యుద్ధ సమయంలో సూర్యుడు వారు నేత్రాలలో ఉండి ఆ కన్నులు కనపడేదంతా నిరుత్సాహంగా అయిపోవాలి, వారి చేతుల్లో ఆయుధాలు స్తంభించిపోవాలి అని వాళ్ళకి వరం ఉందన్నమాట. ఇలా ఇప్పుడు మీరు అందరూ శక్తి సేనల మీద అలా చూస్తూ ఉండగా వారి నేత్రాల్లోంచి ఆ వరం వచ్చిందనమాట. వచ్చి ఇలా జరగడంతో శక్తి సేనలో నిరుత్సాహపడిపోయి వారి చేతుల్లో ఆయుధాలన్నీ స్తంభించిపోయాయి అన్నమాట. ఇలా జరగడంతో శక్తి సేనలు ఆహాకారాలు చేస్తూ లలితా పరమేశ్వరుని శరణు పొందాయి. లలితాదేవి ఆజ్ఞతో దండనాథాదేవి యొక్క అంగరక్షకురాలు తిరస్కరణికాదేవి యుద్ధరంగంలోకి తమోలిప్తమనే విమానమెక్కి శక్తి సేనలకు అభయమిచ్చింది. గుర్రాన్ని ఎక్కి సప్త సోదరుల మీదకు అంధాస్త్రాన్ని ప్రయోగించింది. ఆ అంధాస్త్రాన్ని ప్రయోగించడంతో వారు గుడ్డివారు అయిపోయారు. ఎప్పుడైతే వీరు గుడ్డివారు అయిపోయారో అప్పుడు ఆ శక్తి సేనలు మళ్ళీ ఉత్సాహం పొందారు. తిరస్కరణికాదేవి ఘోరంగా యుద్ధం చేసింది. తిరస్కరణిక ఆ 7 తన కత్తితో నరికివేసింది. ఆ యుద్ధ నైపుణ్యాన్ని చూసి శ్యామల, వారాహీదేవులు తిరస్కరణికాదేవిని ఎంతో ప్రశంసించారు. తరువాత ఈ విషయం తెలిసిన భండుడు విషంగుడితోని, విశుక్రుడితోని, కుటిలాక్షునితోని మంతనాలు జరిపించాడు. విషంగుడు అంటాడు, యుద్ధంలో శక్తి సైన్యమంతా లలితాదేవి ముందే ఉంటుంది, లలితాదేవి కొంచెం దూరంగా ఉన్నారు వారు, మనం వెనుక నుండి దాడి చేద్దాము అని 15 మంది సేనానికులను తీసుకుని వెళ్తాను అని రాత్రిపూట అమ్మవారి మీద దాడి చేయడానికి వెనుక నుండి బయలుదేరతాడనమాట. ఇప్పుడు ఈ నామం తర్వాత నామానికి కంటిన్యూషన్ జరుగుతుంది. నిత్య పరాక్రమ టోపా నిరీక్షణ సముత్సక. ఈ నామం 16 అక్షరాల నామం. ఈ నామంలో ఎవరి కోసం చెప్పుకుంటామంటే నిత్యాదేవతల గురించి తెలుసుకుంటున్నాం. మనం ముందు వీడియోలో అమ్మవారి చక్రరాజరథం యొక్క ఆవరణ చెప్పుకున్నప్పుడు 15 మంది నిత్యాదేవతలు ఉంటారు. వీరు 15 మంది 15 తిథులకి దేవతలుగా ఉంటారనమాట. వీరు అమ్మవారి చుట్టూ ఉంటారు. వారెవరంటే కామేశ్వరి, భగమాలిని, నిత్యక్లిన్న, బేరుండ, వహ్నివాసిని, మహావజ్రేశ్వరి, శివదూతి, త్వరిత, కులసుందరి, నిత్య, నీలపతాక, విజయ, సర్వమంగళ, జ్వాలామాలిని, చిత్ర. శ్రీచక్రంలో అమ్మవారి బిందు స్థానంలో ఉంటే అమ్మవారి చుట్టూ 15 మంది నిత్యాదేవతలు ఉంటారన్నమాట. వీరు కాలస్వరూపురాళ్ళు. వీరి అనుగ్రహం ఉంటే అన్ని కాలములు మనకు అనుకూలిస్తాయి. బండ్రుడి సోదరుడు విషంగుడు ఏం చేశాడంటే ఒక మాయా యుద్ధం చేసి వెనుక నుండి అమ్మవారి సైన్యాన్ని దెబ్బతీయడానికి వచ్చాడనమాట. ఇంతలో ఈ నిత్యాదేవతలు అది గుర్తించి 15 మంది దుష్టసేనలు సంహరించడానికని నిత్యాదేవతలు వారి పరాక్రమం చూపించారు. ఈ 15 మంది దుష్టసేనలు రాత్రిపూట యుద్ధానికి వెనక నుండి వచ్చి ఆ విషయాన్ని గ్రహించిన నిత్యాదేవతలు ఆ అసుర శక్తులతో యుద్ధం చేశారన్నమాట. నిత్యాదేవతల యొక్క పరాక్రమాన్ని చూస్తూ అమ్మవారు సంతోషించింది. ఈ విధంగా నిత్యాదేవతల ఆ అసుర శక్తులను దెబ్బతీశారు. మనం ఇక్కడ ఆలోచించవలసింది ఏంటంటే అమ్మవారు బండాసురుడితో యుద్ధం చేస్తుందంటే మనలో ఉన్న బండుడితో యుద్ధం చేయడం అంటే మనలో ఉన్న చెడు లక్షణాలను తొలగించే వరకు, మనకి అమ్మ అనుగ్రహం కలిగే వరకు, మనమంతా పరమాత్మయే అమ్మ అని తెలుసుకునే వరకు అమ్మవారు మనకి యుద్ధం చేయిస్తూనే ఉంటుందన్నమాట. ఒక్కొక్క శాస్త్రంలో ఏం చెప్తున్నారంటే ప్రతి మనిషిలోనూ అద్భుతమైన జ్ఞాన కళలు ఉంటాయట. కానీ వాటి సాధన చేయకపోవడం వల్ల ఆ కళలు క్రమంగా క్షీణించి మనలో పశుత్వాన్ని పెంచుతాయట. ఆ జ్ఞాన కళలను సాధన చేస్తే అవి వృద్ధి చెందుతూ లోపల పరమాత్మగా ఉన్న అమ్మవారు సంతోషించి అనుగ్రహిస్తూ ఉంటారు. ఇది కథపరంగా చెప్పుకోవాలంటే అమ్మవారు బండాసురుడితో యుద్ధం చేశారు అని. కానీ కొంతమంది గురువులు మనని అనుసంధానం చేస్తూ ఈ నామాలకు వ్యాఖ్యానం ఇచ్చారన్నమాట. తరువాతి నామం భండపుత్రవధోద్యుక్త బాల విక్రమనందిత. ఈ నామం
16 అక్షరాల నామం. ముందు నామంలో చెప్పుకున్నాం కదా, ఆ రాక్షసులు అమ్మవారి వెనుక నుండి దాడి చేశారు అని, నిత్యా దేవతలు వారిని సంహరించారని. ఆ వార్త విని మంత్రినీదేవి, దండనాథాదేవి చాలా బాధపడ్డారు. మనం అంత దూరం ఆలోచించకుండా ముందుకు చాలా దూరం వెళ్ళిపోయాము. అమ్మ శ్రీచక్ర రథానికి సైనికుల రక్షణ తగినంత లేకపోయింది. అదే అదునుగా చేసుకుని రాక్షసులు రాత్రి సమయంలో విజృంభించారు. అమ్మ దగ్గర ఏం జరిగిందో ఏంటో అని విచారించారు. మంత్రిని, దండనాయకులిద్దరూ అమ్మ దగ్గరికి వెళ్ళి లలితాదేవిని దర్శించుకుని ఆవిడికి సాష్టాంగ నమస్కారాలు చేసి ఇలా విన్నవించుకున్నారు. తల్లి, నీకేమీ కాలేదు కదా, నిన్నే ఆధారంగా చేసుకుని మేమంతా జీవిస్తున్నాం. నిన్ను రక్షించుకోవడం మా ముఖ్య కర్తవ్యం. ఆ భండాసురుడు కపట యుద్ధంతో గెలవాలి అనుకుంటున్నాడు అని అమ్మకు రక్షణ కవచంగా ప్రాకారాలు ఏర్పరిచి మళ్ళీ సైన్యంతో యుద్ధంలోకి ప్రవేశించారు. భండాసురుడు లలితాదేవి సురక్షితంగా ఉన్నదని తెలుసుకొని ఈసారి తన 30 మంది కుమారులను పిలిపించాడు. వాళ్ళు సామాన్యులు కాదు, తండ్రితో సమానమైన బాహుబలం కలవారు. బండుని కొడుకులు అవిద్యావృత్తులంటే జీవుని అజ్ఞానం చేత వచ్చిన మాలిన్యాలన్నమాట. అంటే మనకి అనేక జన్మల నుండి అలవాటైపోయి ఆ మాలిన్యాలు ఆ జీవిని చుట్టూ ఆవరించుకుంటాయి. అంటే ఒక జీవికి ఒక చెడు లక్షణం ఉందనుకో, ప్రతి జన్మలోనే ఆ చెడు లక్షణం వాని చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. దాని నుండి వాడు బయటపడలేడు. ఇలాంటి వాటిని అవిద్యావృత్తులు, మాలిన్యాలు అంటారనమాట. అవి చాలా రకాలుగా ఉంటాయి. బండు తన 30 మంది కుమారులను 200 ఔక్షణీయుల సైన్యంతో యుద్ధానికి పంపాడు. వీరు ఎప్పుడైతే యుద్ధానికి బయలుదేరారో ఒక్కసారిగా భూమి కంపించింది. రకరకాల ఉపద్రవాలు సంభవించాయి. దాంతో లోకం భయంతో తల్లడిల్లిపోయింది. ఇదంతా గమనించిన లలితాంబికాదేవి తన హృదయం నుండి ఒక శక్తిని వెలికి తీసింది. ఒక శక్తి వచ్చింది. ఆవిడే బాలామహత్రిపుర సుందరి. ఆమె వయస్సు 9 సంవత్సరాలు. ఎప్పుడూ 9 ఏళ్ల వయస్సులోనే ఉంటుంది ఆమె సమస్త విద్యలకు నిలయం. ఆమె శరీర కాంతి బాల సూర్యునిలా అరుణారణంగా ఉంటుంది. ఈవిడి లలితాదేవి హృదయం నుండి వచ్చింది కాబట్టి ప్రాణశక్తి. ఈవిని ధ్యానిస్తే మనకి జ్ఞానశక్తి పెరుగుతుంది. ఆ బాలాత్రిపుర సుందరి నేను యుద్ధం చేస్తాను అని అన్నది. అప్పుడు లలితాదేవి, నువ్వు యుద్ధం చేయవద్దు, శ్యామల, వారాహి, అశ్వారూఢ, సంపత్కరి వీరంతా ఉన్నారు. తరువాత నేను ఎలాగైనా యుద్ధానికి వెళ్తాను, నువ్వు పక్కన కూర్చుని చూడమ్మా అని చెప్పింది. అప్పుడు అమ్మ, నేను యుద్ధకేలి ఎలా చేస్తానో చూడు, నన్ను యుద్ధానికి పంపు అని బాలాత్రిపుర సుందరి అడుగుగా లలితాదేవి అమ్మ తన చక్రరాజ రథం నుండి ఒక రథాన్ని బయటకు తీసి బాలాంబికకు ఇచ్చింది. ఆ రథం పేరు కర్ణీ రథం అన్నమాట. ఇప్పుడు బాలాత్రిపుర సుందరీదేవి యుద్ధానికి బయలుదేరింది. ఆమె రథం ఎలా ఉందటండి? ఆమె రథాన్ని 1000 హంసలు నడుపుతున్నాయట. హంసలు అంటే మనలో ఉన్న ప్రాణశ్వాస అన్నమాట. ఈమె రథం మీద వస్తుంటే శ్యామల, వారాహీదేవులు, నువ్వెందుకు తల్లి యుద్ధం చేయడానికి వస్తున్నాం, మేం చేస్తాము, నువ్వు అమ్మ పక్కన కూర్చోవాలి. కానీ బాల ఆగకుండా యుద్ధానికి వెళ్ళిపోతుంది. సరే, చిన్నపిల్ల కదా అని శ్యామల, వారాహీదేవులు ఆమెకు సాయంగా బయలుదేరారు. బండు కుమారులు ఆ వారి సేనలతో మొత్తం అంతా వ్యాపించి ఉన్నారు. కానీ ఈ బాలాదేవి అస్త్రాలను, ప్రత్యస్త్రాలను ప్రయోగించి ఆ దైత్య సేనంతరినీ చెండాడుతూ వస్తుంది. తన బలమంతా ప్రదర్శిస్తుంది. ఇంత సైన్యాన్ని చూసి మంత్రిని, దండినేతలు మనం బలం చూపించవలసిందే అనుకున్నారు. కానీ బాలాత్రిపుర సుందరి చిన్న మందహాసం చేసి నారాయణాస్త్రాన్ని ప్రయోగించింది. మొత్తం రాక్షస సైన్యమంతా నశించిపోయింది. అది చూసి శ్యామల, వారాహీదేవులు ఆశ్చర్యపోయారు. ఆ తరువాత ఒక అర్ధచంద్ర బాణాన్ని తీసింది. ఆ 30 మంది కుమారులకు బాలాత్రిపుర సుందరీదేవి 30 రూపాల్లో కనిపించింది. ఆ తల్లి అర్ధచంద్ర బాణంతో ఆ 30 మందిని సంహరించింది. ఈ విధంగా బాలాత్రిపుర సుందరీదేవి తన యొక్క పరాక్రమాన్ని చూపించింది. లలితాదేవి ఆ బాలాత్రిపుర సుందరి యొక్క యుద్ధ నైపుణ్యాన్ని చూసి మురిసిపోయింది. మనం ఏదైనా పిల్లలు సాధించారు అంటే తల్లులకి ఎంతో ఆనందం కలుగుతుంది కదండి. అలాగే
లలిత అమ్మ కూడా బాలా అమ్మ యుద్ధ నైపుణ్యాన్ని చూసి మురిసిపోయిందనమాట. బాలా త్రిపుర సుందరిదేవి అమ్మవారి యొక్క ప్రాణశక్తి అన్నమాట. ఇందాక చెప్పాను కదా, ఈమె ఉపాసన వల్ల జ్ఞానశక్తి పెరుగుతుంది. ఈమె ఎప్పుడు 9 సంవత్సరాల వయసుతోనే ఉంటుంది. ఈమెకు 4 బాహువులు ఉంటాయి. ఒక చేతిలో పుస్తకం, ఇంకొక చేతిలో జపమాల, ఇంకో 2 చేతులు అభయ వరద హస్తాలతో ఉండి ఈమె కమలంపైన కూర్చుంటుంది. ఆ కమలం పేరు కలహారం అన్నమాట. కలహారం అనే కమలంపై కూర్చుని ఎర్రని కాంతులతో మెరిసిపోతూ ఉంటుందన్నమాట. ఈమెను ధ్యానిస్తే అపారమైన జ్ఞానం పెరుగుతుంది. ఈ నామం యొక్క అర్థం ఏంటంటే బండపుత్రుల్ని వధించడానికి ఉద్యుక్తమైన బాలాదేవి విక్రమానికి ఆనందించిన తల్లి అని అర్థం. అందరికీ నమస్కారం.